Now we are going to discuss about properties of integers. లాస్ట్ క్లాస్లో ఎక్సైజ్ 1.2 చూసాం కదా. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ చూద్దాం. ఇలా ఈ సింబల్ ఉన్నదాన్ని ఏమని పిలుస్తామంటే బిలాంగ్స్ టు. సపోజ్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్. ఏ మరియు బి జెడ్కి సంబంధించినవని. అలాగే ఏ కామా బి ఇలా రాస్తే డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్ అని అనమాట. ఓకే, అర్థమైంది కదా. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్లో టోటల్ 6 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీ. దాంట్లో ఎడిషన్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఫర్ ఎనీ 2 ఇంటిజర్స్ ఏ అండ్ బి, ఏ ఆల్సో బి, ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో అన్ ఇంటిజర్. దట్ ఎంప్లాయిస్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్, then a plus b also belongs to z. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 2 తీసుకున్నాను, b వాల్యూ 3. దట్ ఎంప్లాయిస్ 2, 3 బిలాంగ్స్ టు z, దెన్ 2 plus 3 బిలాంగ్స్ టు z. దాని నుంచి 5 బిలాంగ్స్ టు z. సో ఇంటిజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో చూద్దాం. For any 2 integers a and b, a into b is also an integer. That implies a comma b belongs to z, then a into b belongs to z. The product of 2 integers also an integer. Suppose a equal to 5, b equal to 3, then 5, 3 belongs to z, then 5 into 3 belongs to z. That implies 15 belongs to z. దీన్ని బట్టి మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో దెన్ ఇంటిజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఫర్ ఎనీ 2 ఇంటిజర్స్ ఏ అండ్ బి, ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో అన్ ఇంటిజర్. దట్ ఎంప్లాయిస్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్, దెన్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు జెడ్. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 ఇంటిజర్స్ ఈజ్ అన్ ఇంటిజర్. నేను అందులో ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 3. దట్ ఎంప్లాయిస్ 4, 3 belongs to z, 4 minus 3 belongs to z. That implies minus 1 belongs to z. Minus 1 కాదు, 1 belongs to z. Now integers are closed under subtraction. Next division rule లో చూద్దాం. Division. For any 2 integers a, b and b not equal to 0, comma a divided by b need not be an integer. That implies a comma b belongs to z, then a divided by b belongs to z. In general, the quotient of any 2 integers need not be integer. Quotient of 2 integers integer అవ్వాల్సిన అవసరం లేదు. Therefore integers are need not be closed under division. డివిజన్లో క్లోజర్లా సెట్ అవ్వదన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి కామ్యూటేటివ్ లా. దాంట్లో ఎడిషన్ చూద్దాం. ఫర్ ఎనీ 2 ఇంటిజర్స్ ఏ అండ్ బి, దట్ ఎంప్లాయిస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను చూడండి. ఏ ఈక్వల్ టు 6, బి ఈక్వల్ టు 4. దట్ ఎంప్లాయిస్ 6 + 4 ఈక్వల్ టు 4 + 6, 10 ఈక్వల్ టు 10. సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. సో ఇంటిజర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ ఎడిషన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో చూద్దాం. ఫర్ ఎనీ 2 ఇంటిజర్స్ ఏ కామా బి, దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. నేను ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 4. దట్ ఎంప్లాయిస్ 2 into 4 ఈక్వల్ టు 4 into 2. దట్ ఎంప్లాయిస్ 8 ఈజ్ ఈక్వల్ టు 8. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా వచ్చింది కదా. హెన్స్ ఇంటిజర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. In general, for any 2 integers a and b, that implies a minus b not equal to b minus a. a minus b అనేది not equal to b minus a. For example, a equal to 5, b equal to 3. That implies 5 minus 3 not equal to 3 minus 5. 2 not equal to minus 2. ఇక్కడ పాజిటివ్లో వచ్చింది, ఇక్కడ నెగిటివ్లో వచ్చింది కదా. సో సబ్ట్రాక్షన్లో కమ్యూటేటివ్లా
అవ్వదు. దస్ ఇంటీజర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ డివిజన్ అవుతుందో లేదో చూద్దాం. ఇన్ జనరల్ ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ a, b not equal to 0, that implies a divided by b not equal to b divided by a. నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. a equal to 2, b equal to 4. చూడండి చేశాను. 2 divided by 4 not equal to 4 divided by 2. ఇది చేస్తే వాల్యూస్ రెండు ఈక్వల్గా రాలేదు చూడండి. సో ఇంటీజర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండర్ డివిజన్. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి అసోసియేటివ్ లా. దాంట్లో ఎడిషన్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ a, b అండ్ c. ఇక్కడ అసోసియేటివ్ లాలో 3 ఇంటీజర్స్ తీసుకుంటాం. అది ఎలా రాయొచ్చు చూడండి. బ్రాకెట్ ఆఫ్ a ప్లస్ b బ్రాకెట్ క్లోజ్ ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ బ్రాకెట్ ఆఫ్ b ప్లస్ c. దానికి ఎగ్జాంపుల్ పెట్టుకుని మనం చేద్దాం. నేను a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు 5, c ఈక్వల్ టు 8. a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు 5, c ఈక్వల్ టు 8. దాని నుంచి ఎలా రాయాలి చూడండి. దీన్ని బట్టి రాసుకుందాం. 3 ప్లస్ 5 బ్రాకెట్ క్లోజ్ చేసి ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 5 ప్లస్ 8. దట్ ఎంప్లాయిస్ 8 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 13. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ వాల్యూస్ ఈక్వల్ అయినాయి చూడండి. 16 ఈక్వల్ టు 16. హెన్స్ ఇంటీజర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ ఎడిషన్. ఎడిషన్లో అసోసియేటివ్లా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో చూద్దాం. ఇక్కడ కూడా 3 ఇంటీజర్స్ తీసుకుంటాం, a, b అండ్ c. దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ ఆఫ్ a ఇంటూ b బ్రాకెట్ క్లోజ్ ఇంటూ c ఈక్వల్ టు a ఇంటూ బ్రాకెట్ ఆఫ్ b ఇంటూ c. దానికి కూడా ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 4, c ఈక్వల్ టు 6. దట్ ఎంప్లాయిస్ 2 ఇంటూ 4 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 ఇంటూ 6. దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్లో ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై చేసాను చూడండి. 2 ఇంటూ 4 అంటే 8 కదా, 8 ఇంటూ 6. నెక్స్ట్ 2 ఇంటూ 4 ఇంటూ 6 అంటే 24. దాని నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ నెంబర్ వచ్చింది, 48. హెన్స్ మల్టిప్లికేషన్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ అసోసియేటివ్ లా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. ఇన్ జనరల్ ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ a, b and c, then bracket of a minus b minus c not equal to a minus b minus c. సబ్ట్రాక్షన్లో ఈక్వల్ వాల్యూస్ రావు. దాని నుంచి ఎగ్జాంపుల్ చూద్దాం. a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 4. దాని నుంచి bracket of 3 minus 1 bracket close minus 4 does not equals to 3 minus of 1 minus 4. ఫస్ట్ బ్రాకెట్లో సింప్లిఫై చేసుకుంటాం కదా. బ్రాకెట్లో సింప్లిఫై చేస్తే 2 minus 4 నాట్ ఈక్వల్స్ టు 3 మైనస్ ఆఫ్ 3. అప్పుడు ఇది ప్లస్ అవుతుంది కదా, 6 అవుతుంది పక్కన. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -2. సో నాట్ ఈక్వల్ కదా. హెన్స్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ అసోసియేటివ్ లా. డివిజన్లో చూద్దాం. ఇన్ జనరల్ ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ a, b అండ్ c, b నాట్ ఈక్వల్ టు 0, c నాట్ ఈక్వల్ టు 0. దెన్ a డివైడెడ్ బై b డివైడెడ్ బై c నాట్ ఈక్వల్స్ టు a డివైడెడ్ బై బ్రాకెట్ ఆఫ్ b డివైడెడ్ బై c. ఇది కూడా డివిజన్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. దాన్ని బట్టి చూసుకుందాం మనం ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 4 తీసుకున్నాను, బి వాల్యూ 2 తీసుకున్నాను, సి వాల్యూ 6 తీసుకున్నాను. దాని నుంచి 4 డివైడెడ్ బై 2 బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ డివైడెడ్ బై 6 నాట్ ఈక్వల్స్ టు 4 డివైడెడ్ బై బ్రాకెట్ ఆఫ్ 2 డివైడెడ్ బై 6. ఫస్ట్ బ్రాకెట్లో చేసుకుంటాం కదా. 4 డివైడెడ్ బై 2 అంటే 2, 6 అలాగే వేసుకుంటాం. దట్ ఇంప్లైస్ నాట్ ఈక్వల్స్ టు 4 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 6 అంటే 0.3. సో వాల్యూ నాట్ ఈక్వల్ అవుతుంది. హెన్స్ ఇంటీజర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ డివిజన్. నెక్స్ట్
ఫోర్త్ వన్ ఐడెంటిటీ ప్రాపర్టీలో ఎడిషన్ చూద్దాం. ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, 1 ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమవుతుందంటే 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ అవుతుందన్నమాట. మీకు అర్థమైందా ఇది? ఓకేనా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. ఏ ఇంటూ 1 చేసినా 1 ఇంటూ ఏ చేసినా ఏనే వస్తుందన్నమాట. ఇయర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఏ ఈక్వల్ టు 4 అని చెప్పేసి దట్ ఇంప్లైస్ 4 ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ 4. హెన్స్ 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఇంటీజర్ మైనస్ ఏ సచ్ దట్ ఏ ప్లస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఎడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే, ఒక ఇంటీజర్ సపోజ్ ఇంటీజర్ ఏ తీసుకున్నామంటే దానికి కంపల్సరీగా ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే మైనస్ ఏ. నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 3, దాని నుంచి 3 ప్లస్ మైనస్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు మైనస్ 3. సో బోత్ ద ఇంటీజర్స్ ఏ అండ్ మైనస్ ఏ ఆర్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకదానికొకటి అవి ఎడిటివ్ ఇన్వర్స్ అవుతాయి. ఇప్పుడు ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ మైనస్ ఏ, అలా కాకుండా మైనస్ ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏ అవుతుంది. సో we got additive inverse of an integer a when we multiply -1 to a. మనకి ఎడిటివ్ ఇన్వర్స్ ఎలా వస్తుందంటే -1తో మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఫర్ ఎనీ ఇంటీజర్స్ ఏ బి అండ్ సి, అది ఎలా రాసుకోవచ్చు చూడండి. ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం మామూలుగా రాసుకోవచ్చు కదా ఇలాగా, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. దాని నుంచి ఎగ్జాంపుల్ చేశాను చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ వాల్యూ 4 తీసుకున్నాను, బి వాల్యూ 3 అండ్ సి వాల్యూ 2. దీని నుంచి అలా రాసుకోవాలి చూడండి. 4 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 3 ప్లస్ 2. దాన్ని 4 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు కదా. ఇది సింప్లిఫై చేయవచ్చు. 4 ఇంటూ 3 ప్లస్ 2 అంటే 5. 4 ఇంటూ 5. నెక్స్ట్ 4 ఇంటూ 3 12 ప్లస్ 4 ఇంటూ 2 8. దట్ ఇంప్లైస్ 20 ఈజ్ ఈక్వల్ టు 20. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వాల్యూ వచ్చింది కదా. దస్ మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూట్స్ ఓవర్ ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఎడిషన్లో డిస్ట్రిబ్యూటివ్లా మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ప్రాపర్టీస్ అన్నీ అర్థమైనాయి కదా. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, please like, share and subscribe. Thank you.